హలో ఎవరాన్, గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు మై ఛానల్. గేమ్ చేంజర్ సినిమా రిలీజ్ అయిన తర్వాత దానికి వచ్చినటువంటి మిక్స్డ్ రెస్పాన్స్ కానీ అది ఎక్స్పెక్టేషన్స్ను రీచ్ కానటువంటి విషయం కూడా మనందరికీ తెలిసిందే. అయితే దీనికి సంబంధించినటువంటి కారణాలను, పరిస్థితులను సోషల్ మీడియాలో డిస్కస్ చేస్తూ ఉన్నారు. దాంట్లో ముఖ్యంగా ఒక 5 కారణాలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. మొదటి కారణం వచ్చేసి ఒక వర్గం వారు, ఒక పార్టీ వారు వాళ్ళకు సంబంధించినటువంటి మీడియా పనిగట్టుకొని ఈ సినిమా మీద నెగటివ్ ప్రచారం చేసి దెబ్బతీసేటటువంటి విధంగా ప్రయత్నించినట్టుగా తెలుస్తూ ఉంది. రెండవ కారణం వచ్చేసి ఈ సినిమా రిలీజ్ అయినటువంటి టైమింగ్ ఏదైతే ఉందో అది పర్ఫెక్ట్ టైం కాదని కొంతమంది సినిమాకు సంబంధించినటువంటి వాళ్ళు కానీ, ప్రొడ్యూసర్లు కానీ వాళ్ళు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే సినిమాకు సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళు చెప్పే రీజన్ ఏంటంటే, జనరల్గా శుక్రవారం నాడైతే ఈ సినిమా రిలీజ్ అయింది, కానీ మంగళవారం నాడు పండుగ ఉంది, 10th నాడు ఈ సినిమా రిలీజ్ అయింది, 14th నాడు ఫెస్టివల్ ఉంది. చాలా మంది కూడా శని ఆదివారాలు సెలవు కావడం వల్ల వాళ్ళు వాళ్ళ నేటివ్ ప్లేస్కి వెళ్ళడానికి సంబంధించినటువంటి ట్రావెలింగ్లో కానీ, దానికి సంబంధించినటువంటి అరేంజ్మెంట్స్లో కానీ ఆ ట్రాన్సిషన్లో ఉంటారు. సో అలాంటి వాళ్ళు చాలా మంది కూడా ఈ సినిమా చూడడానికి అవకాశం లేకుండా ఆ రోజు పోయింది. ఇది కొంత ఓపెనింగ్స్ని ప్రభావితం చేసింది అనేటటువంటి విధంగా అయితే చెప్తా ఉన్నారు. తర్వాత మూడవ కారణం ఏంటంటే, ఈ సినిమాకి పెట్టినటువంటి హై రేట్స్ ఏదైతే ఉన్నాయో టికెట్స్కి, అది కూడా చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది, ఒక నెగిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసింది ఈ సినిమా మీద అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఎందుకంటే పండుగ కావడము, ఈ ట్రావెలింగ్ సంబంధించినటువంటి ఎక్స్పెన్సెస్ కానీ, తర్వాత పండుగకి సంబంధించినటువంటి ఎక్స్పెన్సెస్ కానీ చాలా మందికి ఉంటాయి. సో అలాంటి టైంలో ఇలాంటి ఒక సినిమా, కొంత మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చినటువంటి సినిమాను చూడడానికి, ఎఫర్ట్ చేయడానికి చాలా మంది కూడా ట్రై చేయరు అనేటటువంటి విధంగా మాట్లాడుతూ ఉన్నారు. అయితే నాలుగవ కారణము ముఖ్యంగా ఇదైతే చేజేతులారుగా చేసుకున్నట్టుగా అయితే అనిపిస్తూ ఉంది. ఈ సినిమాకు సంబంధించినటువంటి యూనిట్ ఎక్కడ కూడా ప్రమోషనల్ యాక్టివిటీస్ అయితే వాళ్ళు పాల్గొనలేదు. ప్రమోషనల్ యాక్టివిటీస్లో ఎస్పెషల్లీ సినిమా రిలీజ్ అయిన తర్వాత, సినిమా రిలీజ్ కాకముందుకు మాత్రము పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. అమెరికాలో కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్ కండక్ట్ చేశారు. వేల మంది హాజరయ్యారు. సినిమాకి పెద్ద ఎత్తున హైప్ క్రియేట్ అయింది. దాని కంటిన్యూషన్లో మన ఆంధ్రాలో పవన్ కళ్యాణ్ గారు చీఫ్ గెస్ట్గా అక్కడ ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ కండక్ట్ చేశారు. సో అది కూడా పెద్ద ఎత్తున సక్సెస్ అయింది. మొత్తానికి ఏంటంటే రామ్ చరణ్ యొక్క ఇమేజ్ కానీ, తర్వాత శంకర్ గారి బ్యాక్గ్రౌండ్ కానీ, సో ఇదంతా కూడా తోడై సినిమాకి రిలీజ్ ముందు ఒక పెద్ద ఎత్తున హైప్ అయితే వచ్చింది. కానీ ఫిలిం రిలీజ్ అయిన తర్వాత మరి ఎందుకో మరి వాళ్ళు హ్యాండ్స్ అప్ చేశారు, లేదా వాళ్ళు సరెండర్ పూర్తిగా అయ్యారు ఎందుకో తెలియదు. కానీ దిల్ రాజు గారు కానీ, రామ్ చరణ్ కానీ, తర్వాత కియారా అద్వానీ కానీ, తమన్ కానీ, ఎవ్వరు కూడా, శంకర్ గారు కానీ ఎవరు కూడా ఈ సినిమాకు సంబంధించినటువంటి ప్రమోషన్లో ఎక్కడా కూడా పాల్గొనలేదు. మరి దానికి గల కారణాలు అయితే మనకు తెలియదు. తర్వాత ఇంకా 5వ కారణం ఏంటంటే, ఈ సినిమాకు సంబంధించినటువంటి సబ్జెక్ట్, అంటే ఏదైతే ఒక మెసేజ్ ఓరియంటెడ్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో అది కొంత కరెక్ట్గా ఆడియన్స్కి కనెక్ట్ కానటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎస్పెషల్లీ ఒక సీరియస్ సబ్జెక్ట్ని మనము పబ్లిక్లోకి ఇంట్రడ్యూస్ చేసినప్పుడు కొంత ఎంటర్టైన్మెంట్ కూడా దాంట్లో ఉండే విధంగా చూసుకొని ఉంటే బాగుండేది, లేదా కనీసం ఒక ఎమోషనల్ కనెక్ట్ కనుక బిల్డ్ చేసి ఉంటే బాగుండేది. ఎస్పెషల్లీ ఈ టైంలో ఒక విజువల్ గ్రాండియర్ ఉన్నటువంటి సినిమాలు కానీ, ఒక పెద్ద క్యాన్వాసింగ్ ఉన్నటువంటి సినిమాలు కానీ, పాత్ బ్రేకింగ్ సినిమాలు కానీ, లేదా ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ కానీ, సో క్రైమ్ థ్రిల్లర్స్ ఇలాంటి హిట్ అవుతున్నటువంటి రోజుల్లో మనం ఒక కాంటెంట్ని, ఒక మెసేజ్ ఇస్తూ ఒక సీరియస్ సబ్జెక్ట్ని తీసినటువంటి విధానం అయితే ముఖ్యంగా అది కూడా ఈ సినిమాకి నెగటివ్ ప్రభావితం చేసినట్టుగా తెలుస్తూ ఉంది. అయితే రామ్ చరణ్ మాత్రం ఇవన్నీ కూడా ఏమీ పట్టించుకోకుండా నెక్స్ట్ సినిమా బుచ్చిబాబు డైరెక్షన్ ఏదైతే ఉందో, ఉపెన డైరెక్టర్, ఆ సినిమాకు సంబంధించినటువంటి పనులలో ఆయన నిమగ్నమైనట్టుగా తెలుస్తూ ఉంది. సో నెక్స్ట్ సినిమా అయిన రామ్ చరణ్ చాలా బలంగా, ఫోర్స్గా రావాలి అని చెప్పేసి కోరుకుంటూ ఈ వీడియోనైతే కంక్లూడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అప్రిషియేట్.